టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్. ఈరోజు నేను మీకు బ్రెడ్ ఆమ్లెట్ చేసి చూపించబోతున్నానండి. బ్రెడ్ ఆమ్లెట్ ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నేను ఎలా రెడీ చేస్తా అని చూపించడం కోసం చేస్తున్నానండి ఈ వీడియో. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మై వరల్డ్ తెలుగు. నేను మీ శైలజ. బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. ఒక కప్పు తీసుకుని అందులో నేను 3 గుడ్లు తీసుకుంటున్నానండి. 3 గుడ్లకి సరిపడగా నేను కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్నర కారం వేసాను. మీకు ఇష్టమైతే ఇంకా వేసుకోవచ్చు, లేకుంటే తగ్గించుకోవచ్చు. కొంచెం పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి. ఇవి వేసుకునేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు. నేను వేసే 3 గుడ్లకి ఇది సరిపోతాయండి, అందుకోసం నేను ఇలా వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు పెంచుకోవచ్చు, పిల్లలు సరిగా తినరు అనుకుంటే తగ్గించుకోవచ్చు కూడాను. అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని కొంచెం పాలను తీసుకుంటానండి నేను. పాలు ఎందుకు వేస్తా అంటే టేస్ట్ కూడా బాగుంటుంది, ప్లస్ మనకి అవన్నీ ఎగ్స్ కొట్టితే డైరెక్ట్ ఎగ్స్ వేసేస్తే అవంతా ఉండలు కట్టినట్టు అయిపోతుందండి. అందుకోసమని నేను ఇలా కొంచెం పాలు యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటాను. తర్వాత ఎగ్స్ని పగలగొట్టి అందులో మిక్స్ చేస్తే ఈజీగా అయిపోతుందండి. అలాగా బాగా మిక్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని, అంటే మనం బ్రెడ్ ముంచుకోవడానికి వీలుగా, నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదండి, దానికి 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. 4 ఎగ్ స్లైసెస్కి 3 గుడ్లు మిశ్రమం సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం బ్రెడ్ ముక్కల్ని ఒకసారి లైట్గా వేయించుకోవాలండి. డ్రైగానే వేయించుకోవాలంటే మరీ ఎక్కువ కాదు, ఒక 1 మినిట్ అటు ఇటుగా వేయిస్తే సరిపోతుంది. వేయించి పక్కన పెట్టుకుని బ్రెడ్ మిశ్రమంలో వేసుకోవడమేనండి. వేసుకుని కొంచెం దాన్ని అటు ఇటు తిప్పి డిప్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి, మీకు ఇష్టమండి కొంచెం ఎక్కువ వేసుకున్నా సరే, దీన్ని ఇలాగ వేసేసుకోవాలండి. మనం డిప్ చేసి వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అది వేయించుకోవాలన్నమాట, సిమ్లో పెట్టుకుని. ఒకదాని తర్వాత ఒకటి అలాగే ఎగ్ మిశ్రమంలో ముంచుకుని అలా వేసేసుకోవడమే, ఫ్రై చేసుకోవడం. ఇది టమాటో సాస్తోనే అయినా సర్వ్ చేసుకోవచ్చు, మామూలుగా కూడా తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలాగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.